పేదవాడు మిషనరీ ఇంగ్లాండ్ నుండే ఆయన చేసిన పరిచర్యను ఈయన పుణికి పుచ్చుకున్నాడు. ఆయన డేవిడ్ బ్రెయినార్డ్ క్షయ వ్యాధితో చనిపోయాడు. అక్కడ విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసి దేవుని వాక్యమని విత్తనం వేసి అనేకుల రెడ్ ఇండియన్స్ మధ్య దేవుని సేవ చేసినటువంటి వాడు. అలాగే ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దావీదు పాడుతున్నప్పుడు ఆ గొర్రెలు చక్కగా వినేయి. గొర్రెలే కాదు, ఇంకా ఏమైనా ఆ స్వరం వినినప్పుడు ఎంతో పరవశ్యమైపోతాయి, ఎంతో సంతోషిస్తాయి. ఆ పాము ఎంతగా దేవుని యందు సంతోషించింది. ఉదయమున నా ప్రార్థన, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతుని. నీ రక్తాభిషేకము నన్ను కడిగనే నా ప్రాణాత్మ శరీరములు. నా విమోచన గానము నీవే అని పాడుకుంటున్నా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ప్రతి ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో సిద్ధం చేసి కాచి ఉంచుకోవాలి. ప్రతి ఉదయం ప్రార్థన చేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళడం ద్వారా దేవుని ఆశీర్వాదం. పలానా చోటకి వెళ్ళు, ఆయనతో మాట్లాడితే నీతో సహజీవనం ఎంతో తృప్తిపరచనే. ఆయనతో ప్రతి పెందల కడన ఉదయకాలమున కంఠస్వరము ఆయనకు వినబడును. నా కంఠస్వరము నీకు వినబడును. ఆయనకి చక్కగా ప్రార్థన చేసేటట్టు కంఠస్వరం అనగా దేవుని సన్నిధిలో పాడుకుంటూ. రెండవది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. ఉదయించెను కృపనాయదలో చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. అవును, ప్రతి ఉదయమున మనుగడయే మరో మలుపు తిరిగేనా. ఎంత గొప్ప మరి దేవుని యొక్క సంకల్పం. యోనా గ్రంథం 3వ అధ్యాయం ఉదయమున నినివే పట్టణపు వారును దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గొన్నె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు
అతడును తన సింహాసనం మీద నుండి దిగి తమ రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులను ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంతగా తగ్గించుకొని ఉదయకాలం ఉపవాస దినముగా వారు చేశారు కనుకనే కీడు చేయక దేవుడు మానెను. మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగింది. చేయదలిచిన కీడు చేయక ఆయన పశ్చాత్తాప్తుడై మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యోనా నినివే పట్టణమునకు వెళ్లకుండా నినివే దేవుడు కోపాగ్ని వాళ్ళని చంపేయాలా, వాళ్ళని నామరూపం లేకుండా చేయాలని ఆయన నినివేకి వెళ్లకుండా తర్షీషు నాకు వెళ్తా ఉన్నాడు. అయితే అక్కడొక గొప్ప ఉపద్రవం వచ్చింది. వాడ పగిలిపోయే పరిస్థితి, వాడ మునిగిపోయే పరిస్థితి. అందరూ తమ తమ ఆ దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మేము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనెను. అంతలో వాడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చింది. ముందు దేవుడు, నీవు లేచి నినివే పట్టణమునకు, నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి